మీకు శ్రమ ఎందుకని నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ గురించి కంప్లైంట్ చేశాను. కానీ ఎవ్వరూ నా మాట వినలేదు. కానీ మీరు చెప్తే పనవుతుందని అందరూ చెప్పారు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ బయలుదేరాను. రాయుడు గారు, మాకు తోలుబొమ్మల ఆడించటం తప్ప ఎలాంటి కుట్రలు కుతంత్రాలు తెలియవు. అయినా మాపై ఎవరు ఎందుకు కోపం పెంచుకుంటున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళెవరో తెలుసుకుని ఈ సమస్యని పరిష్కరిద్దామనుకుంటున్నాను. దయచేసి మీరు మాట సహాయం చేసి పుణ్యం కట్టుకోండి. నీ వాళ్ల కోసం నువ్వు ఇంతగా బాధపడుతుంటే నేనెందుకు సాయం చేయను? ఇప్పుడే ఎస్ఐ గారికి కాల్ చేస్తాను. నమస్తే రాయుడు గారు, చెప్పండి, ఏంటి కాల్ చేశారు? ఏమీ లేదండి. మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. వాళ్ళు తోలుబొమ్మలు ఆడించుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య ఎందుకో కొంతమంది వాళ్ళని తోలుబొమ్మల ఆట ఆడించొద్దని దాడి చేసి బెదిరిస్తున్నారంట. తను కంప్లైంట్ ఇవ్వడానికి మీ స్టేషన్కి వస్తే ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పింది. అందుకే మీకే ఫోన్ చేశాను. ఓ కేసు విషయంలో నేను వేరే ఊరు వెళ్తున్నానండి. రాగానే అమ్మాయి చెప్పిన వాళ్ళపై కేసు ఫైల్ చేస్తాను. సరే ఎస్ఐ గారు, ఇదే విషయం తనతో చెప్పండి. తను కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. అమ్మాయి, ఎస్ఐ గారు మాట్లాడు, పర్లేదు. నమస్తే సార్. నమస్తే అమ్మా. రాయుడు గారు నీ సమస్య అంతా చెప్పారమ్మా. నేను పని మీద వేరే ఊరు వెళ్తున్నాను. 2 రోజుల్లో వచ్చేస్తాను. నువ్వు వచ్చి కలువు, నేను చూసుకుంటానమ్మా, సరేనా? చాలా సంతోషం సార్. సరే ఎస్ఐ గారు, ఉంటాను. సరేనా అమ్మాయి? ఇక నువ్వేం భయపడకు. నీకు మీ వాళ్ళకి ఏమీ కాదు. నాకొచ్చే ప్రతి కష్టాన్ని మీరే తీరుస్తున్నారు. అదేం లేదమ్మాయి, నాకు చేతనైన సాయం మాత్రమే నేను చేస్తున్నాను, అంతే. అయ్యో, ఇక్కడేదో ఉందండి. పర్వాలేదు, పర్వాలేదమ్మాయి. అక్కా తమ్ముళ్ల మధ్య పోడ్చలేని అగాధాన్ని ఎలా సృష్టించాలా అనుకుంటున్నాను. కరెక్ట్గా ఈ పిల్ల దొరికేసింది. తోలు బొమ్మలాడించే ఈ పిల్లను అడ్డు పెట్టుకొని ఇక అక్కా తమ్ముళ్ళని నేనాడిస్తా, చివరకు విడదీస్తా, ఈ ఆస్తిని కాచేస్తా. అదేంటి నాన్న, మైనావతి ఆంటీ ఇంటికి తీసుకొచ్చావు? చెప్తాను పదమ్మా. నమస్కారం మైనావతి గారు. అన్నయ్య మీరా? రండి రండి, కూర్చోండి. ఏంటి, మళ్ళీ బిజినెస్ పని మీద వెళుతూ మీ అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చారా? లేదండి, ఈసారి మా అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచి వెళదామని అనుకుంటున్నాను. దానికి మీరేమంటారో తెలుసుకోవడానికి వచ్చాను. దానికి మాకేం అభ్యంతరం లేదని నేను మీకు ముందే చెప్పాను, కానీ మీరే వినలేదు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇకపై మా అమ్మాయి మీతోనే ఉంటుంది. నాన్న, నాకు హాస్టల్లో ఏ ప్రాబ్లం లేదు. మరి ఆంటీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మన అనుకున్న వాళ్ళ దగ్గర ఉన్నంత సేఫ్టీ ఇంకెక్కడా ఉండదమ్మా. పైగా ఆడపిల్లలపై అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ రోజూ న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఒక తండ్రిగా నీకేం కాకుండా చూసుకోవడం నా బాధ్యత కదా. అందుకే నేను ఇక్కడ ఉండమంటున్నాను. తండ్రిగా మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రీతి బాధ్యత మాదే. అవునన్నయ్య, తనని కూడా మా పిల్లలతో పాటు మేము సమానంగా చూసుకుంటాం.
ఇలా అందర్నీ ఉంచుకుంటూ పోతే ఇల్లు ధర్మసత్రం అవుతుంది. మరైతే నువ్విక్కడ పడి ఏడవడం ఎందుకు? ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. మధ్యలో నా మీద పడతావే? ఎవరన్నా మెచ్చుకున్నా సంతోషపడినా కళ్ళలో నిప్పులు పోసుకుంటావు కదా, అందుకు. ఛీ ఛీ. అమ్మ సంజన, నైనా ప్రీతి అక్కకి రూమ్ చూపించండి. హ్మ్. ప్రీతి ఎక్కడికి? లగేజ్ ఆ, నేను పంపిస్తానులేమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ప్రీతి ఇలారా. ఇక నుంచి ఇది నీ ఇల్లు, సరేనా? వెళ్ళు. మనలాంటి వాళ్ళ వాల్యూ తెలియాలంటే ఇది మనతో ఉండడమే మంచిది. కరెక్టేనాయనా, మళ్ళీ ఆ తోల బొమ్మల దాన్ని తన దగ్గరికి రానివ్వకుండా చేద్దాం. నన్ను క్షమించండి మైనావతి గారు, నేను ఇందాక మీకు అబద్ధం చెప్పాను. అబద్ధమా? అబద్ధమేంటి? నా కూతురు హాస్టల్లో ఉంటే ఏమవుతుందో అన్న భయంతో ఇక్కడికి తీసుకురాలేదు. తను నా చేయి దాటిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. కాస్త అర్థమయ్యేలా చెప్తారా? చెప్తాను. మన స్థాయికి ఏమాత్రం సరిపోనివాడు నా కూతుర్ని ప్రేమ పేరుతో దగ్గర చేసుకోవాలని చూస్తున్నాడని నాకు అనిపిస్తుంది. నా కూతురు అమాయకురాలు. నేను ఈ విషయం చెప్తే ఎక్కడ వాణ్ణే సపోర్ట్ చేస్తూ నా నుండి విడిపోతుందేమోనని తనకు నిజం చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చాను. మీ దగ్గరైతే వాడు నా కూతుర్ని కన్నెత్తి కూడా చూడలేడు. నా కూతురు కూడా వాణ్ణి మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే అన్నీ ఆలోచించే ఇక్కడికి తీసుకొచ్చాను. ఓహో, కర్ర విరగకుండా పాము చావకుండా మీ బిజినెస్ తెలివితేటల్ని ఇలా ఉపయోగించారన్నమాట. చూడండి అన్నయ్య, నా మీద నమ్మకంతో మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ప్రీతిపై వాడి నీడ కూడా పడనివ్వను. అలాగే ప్రీతి మనసులోనే కాదు, తన ఆలోచనల్లో కూడా వాడనే వాణ్ణే లేకుండా చేస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకో 2 నెలల్లో ప్రీతి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. వెంటనే తనకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మన స్థాయికి తగ్గవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. తప్పకుండా చూస్తాను, మీరేం టెన్షన్ పడద్దు. థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. హ్మ్. అందుకే అసలు ఈ లేని వాళ్ళంటేనే నాకు అసహ్యం. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి గొప్పింటమ్మాయిలకి అబద్ధాలు చెప్పి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని చూస్తారు. అలాంటి వాళ్ళని చంపినా పాపం లేదు. అక్క, ఆవేశపడకో. ఇప్పుడు ప్రీతి బాధ్యత మనం తీసుకున్నాం. వాస్తవాలేంటో తెలుసుకుని తను సంతోషంగా ఉండేలా చేద్దాం. ముందు ప్రీతి మనసులో ఏ ఉందో తెలుసుకోవాలి. ఒకవేళ తను కూడా ప్రేమలో ఉంటే వాడేంటో తెలుసుకొని వాడి అంతు చూడాలి.